నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఒక సమస్యపై నిర్ణయం అంటే సంవత్సరాల పాటు నాంచడమే అన్న వాస్తవాన్ని అడుగడుగునా నిరూపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ విషయంలో లోక్సభలో చిదంబరం ప్రకటనలో కాంగ్రెస్ వైఖరి వాయిదాల ధోరణి మరోసారి తేలిపోయింది. తెలంగాణ సమస్యను పరిష్కరించడం ఇప్పట్లో అయ్యే పని కాదని కూడా ప్రజలకు, పార్టీలకు క్రమంగా అర్థమవుతోంది. అందరి అభిప్రాయాలను కోరుతున్న కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని మాత్రం చెప్పలేక తంటాలు పడుతోంది. సమస్య పరిష్కారం కాకపోవడానికి కారణం ఇతర పార్టీలేనంటూ పరిష్కారం నుంచి తప్పించుకో చూస్తోంది. మరి కాంగ్రెస్ కు తెలంగాణపై ఓ వ్యూహం లేదా, లేక తన వైఖరేంటో చెప్పడం ఆ పార్టీకి ఇష్టం లేదా? రాష్ట్రాన్ని రగిలిస్తున్న సమస్యను సాల్వ్ చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వింత పోకడపై ఇవాళ స్టోరీ బోర్డ్. తెలంగాణ అంశం ఇప్పట్లో తేలనట్టేనా? లోక్సభ సాక్షిగా యూపీఏ సర్కార్ హోంమంత్రితో చేయించిన ప్రకటనలో కనిపించని అసలు అర్థమేంటి? ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని టీఆర్ఎస్, రాష్ట్రం ఇచ్చేదాకా సభకు రాబోమని కాంగ్రెస్ ఎంపీలు హెచ్చరిస్తుంటే తన అభిప్రాయం ఏంటో చెప్పకుండానే ఇతరులను ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న టీ ఇష్యూను కాంగ్రెస్ అసలు కేర్ చేస్తున్నట్లే కనిపించడం లేదు. రాష్ట్రాన్ని ఇస్తానని తేల్చదు, ఇవ్వనని ప్రకటన చేయదు, మళ్లీ పాతపాటే ఏకాభిప్రాయం అంటుంది. ఇన్నాళ్లు నాంచిన అంశాన్ని ఇంకా ఇంకా నాంచడానికే సిద్దమవుతోంది. నిర్ణయాలను వాయిదా వేయటం, సమస్యను పరిష్కరించకుండా మరికొంతకాలం పొడిగించడంలో ఆరితేరిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విషయంలో మళ్లీ నాంచుడికే ప్రాధాన్యమిస్తోంది. ఉద్యమాలు, ఉప ఎన్నికల తర్వాత ఒత్తిడికి లోనైన కాంగ్రెస్ పార్టీ ఇక ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని అంతా ఆశగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో అధికార పక్షం తరఫున లోక్సభలో మాట్లాడిన హోంమంత్రి బాంబు పేల్చనే పేల్చారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశంపై మళ్లీ పాతపాటే పాడారు. If anyone believes that the Union Home Minister unilaterally can call a few press persons and make an announcement about Telangana, I think we don't know how government functions. No Home Minister can make such a statement. Now the circumstances in which that statement was made are well known. అధికార పార్టీ అభిప్రాయాన్ని మాత్రం బయట పెట్టకుండా మిగిలిన పార్టీలు తమ ఉద్దేశం ఏమిటో చెప్పేదాకా ఇక ఇంతేనని తేల్చేశారు చిదంబరం. హోంమంత్రి ప్రకటనలో కాంగ్రెస్ వైఖరి బయటపడింది. అయితే గత 3 ఏళ్లుగా రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన కాంగ్రెస్ ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ప్రశ్న మళ్లీ వినిపిస్తోంది. ఏకాభిప్రాయంతో రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదన్న విషయం తేలిపోయాక కూడా కాంగ్రెస్ మళ్లీ అదే మాట మాట్లాడడం వెనుకున్న ఉద్దేశం ఈ అంశాన్ని ఎటూ తేల్చకుండా మరికొంతకాలం వాయిదా వేయడమేనన్న మాట వినిపిస్తోంది. రాష్ట్రంలోని 8 రాజకీయ పార్టీలు తెలంగాణపై స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పకముందే తమ ఆలోచనను చెప్పే ఉద్దేశం లేదని హోంమంత్రి చిదంబరం ప్రకటించి ఆలస్యానికి కారణాలను ఇతర పార్టీలపై నెట్టే ప్రయత్నం చేశారు. But the situation altered dramatically within 24 hours. Political parties which had expressed a particular opinion, virtually every major political party split, including the party to which I belong to, the Congress Party. On this issue, they were divided. Because of the dramatic change in the situation, we were obliged to make the revised statement on December 23, 2009, saying that we have no option now but to call all the political parties to deliberate on the mechanism and lay down a roadmap for further consultations. కేసీఆర్ నిరాహార దీక్ష తర్వాత అతి కొద్ది సమయంలోనే అన్ని పార్టీల నుంచి ఏకాభిప్రాయాన్ని సాధించగలిగిన కాంగ్రెస్ ఆ తర్వాత పార్టీల వైఖరిలో మార్పు వచ్చినందుకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తానన్న నిర్ణయాన్ని కూడా మార్చుకుంది. ఇక అప్పటి నుంచి సమస్యను తేల్చకుండా మిగిలిన పార్టీల మీద నెపాన్ని నెట్టి కాలయాపన చేస్తోంది. డిసెంబర్ 23 నాటి ప్రకటనలో ఏం చెప్పిందో ఇప్పటికీ అదే మాటలు చెబుతూ వచ్చింది. The fact is that we have said that we must have the views of all the political parties. I concede that the Congress Party has held extensive consultations, and I am told that they will be able to take a view shortly. But my appeal is, when the Congress Party takes a view on the matter, the other political parties which have not yet formally
told us their final view, must also be able to take a view. It's only when these 8 political parties which are represented in the Andhra Pradesh Legislative Assembly take a view that the government can take a view. We are not going to impose any view on the parties. They must come forward and tell us their views, and once they take their view, I assure you, government will not hesitate to announce its final decision on the matter. ఎన్నికలు ఉద్యమాలు కొనసాగినంత కాలం తెలంగాణ అంశంపై ఏదో ఒక ప్రకటన చేస్తూనే ఉన్నారు కానీ ఏవి కార్యరూపం దాల్చలేదు. పార్టీలతో చర్చలు ముగిశాయని ఇక కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవటమే లేటని స్వయంగా ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్ చేసిన ప్రకటనలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. పండగలు పవిత్ర దినాల తర్వాత ఏదో ఒక ప్రకటన వెలువడవచ్చునని ఆజాద్ చేత ప్రకటన చేయించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను ఊరించింది. We have had a wide range of consultation at the national level, and the central leadership, the Congress leadership and the Congress parties for early resolution of Telangana issue, an issue which has been there for a pretty long time. ఓవైపు కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ డిమాండ్తో సభ నుంచి సస్పెండ్ అయ్యాక వారిని బుజ్జగించే విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఊరింపు చర్యలకి దిగినట్లు కనిపించింది. పార్టీ విధానాన్ని చెప్పగలిగే స్థితిలో ఉన్న ఎన్నికల కోడ్ రాష్ట్రపతి ఎన్నిక కారణంగా మరో 2 నెలల వరకు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించే వీలు లేదని ప్రకటించి ఆ తర్వాతైనా ఏదో ఒక డెసిషన్ ప్రకటిస్తారన్న ఫీలింగ్ తెచ్చింది కాంగ్రెస్. అందుకే విధాన నిర్ణయాలను ఇప్పుడు ప్రకటించడం వీలు కాదంటూ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్ తో చెప్పించింది కాంగ్రెస్ అధిష్టానం. ఎందుకంటే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అధికారంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మొదటి నుంచి కూడా ఈ విషయం మీద ఒక స్పష్టమైన అవగాహన కానీ తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షల విషయంలో ఏ రకంగా తర్వాత తీసుకుంటారన్న విషయంలో ఒక స్పష్టత కానీ ఉన్నట్టు కనిపించట్లేదు. ఏదో రకంగా దాటవచ్చారని కనిపిస్తున్నది. లోక్సత్తా మళ్ళీ స్పష్టంగా చెప్తున్నారు, తెలంగాణ ప్రజలు ప్రతి ఉప ఎన్నికల్లో కూడా వారి భావాల్ని చాలా స్పష్టంగా ప్రకటిస్తున్నారు. ఒక ప్రజాస్వామ్య సమాజంలో ప్రజలు పదే ప్రకటించిన భావాల్ని, రాజ్యాంగబద్ధమైన భావాల్ని విస్మరించడం ఆరోగ్యకరం కాదు. తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేని స్థితిలో ఉన్నది అనే మాటని చిదంబరం గారు ఇదివరకు అనేక రూపాలుగా చెప్పారు, ఇప్పుడు మరోసారి చెప్పారు. అంతకు మించి చిదంబరం గారి స్టేట్మెంట్లో కొత్తదనం ఏమీ లేదు. మీరేం చేస్తారో చేసుకోండి, నేను చేయగలిగింది మాత్రం ఏమీ లేదు అనే భావమే చిదంబరం గారి ప్రకటనలో కనిపిస్తుంది. మీరు అంటే ఎవరు? ప్రజలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు. చిదంబరం లోక్సభలో చేసిన వ్యాఖ్యలు ఈ నాంచుడు రాజకీయాల్లో ఒక భాగమేనంటే ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు. ఇటు ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ను నియమించడంలో కాంగ్రెస్ విధానం తెలంగాణను ఇచ్చే ఉద్దేశం ఆ పార్టీకి లేదన్న అభిప్రాయాన్ని రాజకీయ పార్టీల్లో తెలంగాణ వాదుల్లో కలిగించింది. తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రానికి నివేదికలు పంపుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి సహా తెలంగాణ ఉద్యమ సంఘాలు గవర్నర్ నరసింహన్పై మొదటి నుంచి ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కనీసం తెలంగాణకు అనుకూలంగా కనిపించే ప్రయత్నం చేయకపోగా దాన్ని వ్యతిరేకించే వ్యక్తిని అదే పదవిలో 5 ఏళ్లు కూర్చోబెడుతూ నిర్ణయం తీసుకోవటం వెనుక కాంగ్రెస్ ఉద్దేశం ఏమనుకోవాలి? ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చే పార్టీ చర్యలు ఇలాగే ఉంటాయా? ఒకే నాయకులు పిలిచి ప్రతి రాజకీయ పార్టీ తరఫున ఒకరే ప్రతినిధి రావాలి, మీ అభిప్రాయం చెప్పాలంటే సమస్య పరిష్కారం అయిపోతుంది. కానీ ఏం చేశాడు చిదంబరం? 2 పిలిచాడు, అటోని ఇటోని పిలిచి కొట్టుకొని రా అన్నాడు. అన్ని రాజకీయ పార్టీలు ఒక తెలంగాణ వైపు నుంచి వచ్చిందా, ఒక సీమాంధ్ర వైపు నుంచి పిలిచారు. ఈ రకంగా అవకాశం ఇచ్చింది చిదంబరం కదా. చిదంబరం కేంద్ర ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే ఇప్పటికైనా ఒక అఖిలపక్ష మీటింగ్ పిలిచి మీరు ప్రతి పార్టీని మీరు ఒక్కరినే పిలిచి ఆ ఒక్కరిని అభిప్రాయం సరిపోతుంది. అయితే ఆయన అడగడు. ఎందుకు అడగడు అంటే అలాంటి మీటింగ్ పెడితే ఫస్ట్ క్వశ్చన్ కాంగ్రెస్ మొదలు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అది పెద్ద పార్టీ, అధికారంలో పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకోలేదు కనుక అలాంటి మీటింగ్ పిలవడలేదు. ఒకటి కాదు, కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ఏ విధానాన్ని చూసినా ఈ సమస్యను ఇలాగే మరికొన్నాళ్లు కొనసాగించాలన్న ప్రయత్నం కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే విషయం తనకు అనుకూలమయ్యేదాకా తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ అవసరమైతే దశాబ్దాల పాటు నాంచినా ఆశ్చర్యం లేదు. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.